హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక దేశవ్యాప్తంగా కూడా ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏప్రిల్ నుంచి ఏంటి కొత్త రూల్స్ అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మన దైనందిన జీవితంపై ప్రభావం చూపే కీలక నిబంధనల్లో భారీ మార్పులు రానున్నాయి. బ్యాంకింగ్ నుంచి ఆదాయ పన్ను వరకు, గ్యాస్ సిలిండర్ ధర నుంచి రైల్వే టికెట్ల వరకు రాబోతున్న ఈ మార్పులు మీ ఆర్థిక ప్రణాళికలను తల్లకిందులు చేయొచ్చు. ఇక ముందుగా పన్ను విధానంలో విప్లవాత్మక మార్పులు. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రానుంది. ఇది పాత నిబంధనలను మరింత సరళతరం చేయనుంది. మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటనిస్తూ 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు లభించనుంది. సెక్షన్ 87A కింద ఈ వెసులుబాటు కల్పించనున్నారు. ఇకపై ఫారం 60, 60A స్థానంలో ఫారం 130, 131 అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల ఐటీ రిటర్న్స్ దాఖలు చేయటం మరింత సులభతరం కానుంది. ఇకపై అసెస్మెంట్ ఇయర్ అనే పదం వినిపించదు. దాని స్థానంలో నేరుగా పన్ను సంవత్సరం అని పిలుస్తారు. ఇక ఏప్రిల్ 1 నుంచి మరో మార్పు చూసినట్లయితే పాన్ కార్డు నిబంధనలు కఠినం. ఇక ఇప్పటి వరకు పాన్ కార్డు కోసం ఆధార్ ఉంటే సరిపోయేది. కానీ ఏప్రిల్ 1 నుంచి పుట్టిన తేదీ ధృవీకరణ కోసం ఖచ్చితంగా 10వ తరగతి సర్టిఫికెట్ లేదా పాస్పోర్టు సమర్పించాల్సి ఉంటుంది. కేవలం ఆధార్తో పాను పొందే రోజులు చెల్లిపోయాయి. ఇక ఏప్రిల్ నుంచి కూడా మరో మార్పు, ఏటీఎంల లావాదేవీలు భారం. ఇక బ్యాంకు లావాదేవీలు ఇకపై ఖరీదు కానున్నాయి. ఉచిత పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి విత్డ్రాయల్కు ₹23 ఛార్జీలు వసూలు చేస్తారు. ఒకవేళ మీ ఖాతాలో డబ్బులు లేక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే దానిని కూడా 25 వరకు పెనాల్టీ పడే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా డెబిట్ కార్డు నగదు ఉపసంహరణ పరిమితిని 1 లక్ష నుంచి 50,000 నుంచి 75,000కు బ్యాంకులు తగ్గించనున్నాయి. ఇక గ్యాస్ ఇంధన ధరల సెగ. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం గ్యాసు ధరలపై పడనుంది. ఏప్రిల్ 1న ఎల్పీజీ, సిఎన్జీ ధరలను సవరించే అవకాశం అయితే ఉంది. ఇది రవాణా ఖర్చులను పెంచి పరోక్షంగా నిత్యావసరాల ధరల పెరుగుదలకు దారితీసే ప్రమాదం అయితే ఉంది. ఇక ఏప్రిల్ నుంచి మరో మార్పు చూసినట్లయితే రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ ఇక అంత సులభం కాదంటున్నారు. రైలు ప్రయాణికులకు ఇది చేదు వార్త. టికెట్ రద్దు నిబంధనలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. రైలు బయలుదేరటానికి 8 గంటల ముందు రద్దు చేస్తే ₹1 కూడా వాపసు రాదు. 8 నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే 50%, 72 గంటల కంటే ముందు రద్దు చేస్తే నిర్ణీత కోతలతో రీఫండ్ చేస్తుంది. ఇక ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పులు కొన్ని వర్గాలకు ఊరటనిస్తే మరికొన్ని సామాన్యుడిపై ఆర్థిక భారాన్ని మోపనున్నాయి. కాబట్టి మీ ఆర్థిక లావాదేవీలను ఈ నెలాఖరులోపే చక్కదిద్దుకోవటం ఉత్తమం.